కరీంనగర్‌లోని శరత్ అండ్ లలిత కేస్ గురించి మాట్లాడదామండి. అసలు వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. తను ఫస్ట్ ఒక ఇంటీరియర్ బిజినెస్ లోన్ తీసుకొని ఇలా అలా చేశాడనమాట. కానీ శరత్‌కి అసలు డబ్బులు రాలేదు ఎక్కడ గూడా. సో, మెల్లిగా వైఫ్‌కి ఇట్లా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పేసి మెల్లిగా స్టార్ట్ చేసేసారు రీల్స్. హనీ ట్రాపింగ్ స్టార్ట్ చేసేసారు. 3-4 ఏళ్లలో లిటరల్లీ దే గెయిన్డ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్. అయినా కూడా మా ఒక లారీ గ్యారేజ్ ఓనర్‌ని వాళ్ళు ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి 12-14 లక్షల వరకు తీసుకున్నారు. తీసుకున్నా కూడా ఆగక ఇంకా ఇంకా అడగడం. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్ మాట్లాడడము, తర్వాత స్పెండ్ చేసిన తర్వాత ఆ వీడియోస్ చూపించి నా షరత్ ఫోన్ చేసి నేను మిమ్మల్ని అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పడం. ఇంకా ఫ్యామిలీ 12-14 లక్షలు అంటే చిన్న విషయం కాదు కదా! సో, ఇంకా ఫ్యామిలీ అంతా కూడా ఖచ్చితంగా కేసేయాలని మాట్లాడడంతో అప్పుడు అది బయటకొచ్చింది. అండ్ ఇంకా వీళ్ళ ఖాతాలో 100 మందంటే ఇంక ఆలోచించుకోండి. అసలు ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్ మీద మీరెందుకు ఇంత ఫోకస్ పెడుతున్నారు? అరే! మీ జీవితాన్ని బాగుపరుచుకోవడానికి ఫోకస్ పెట్టొచ్చు గదా! అంత కష్టం ఉంటే పెళ్లి చేసుకొని సావండి. ఈ బయట వాళ్ళ మీద ఫోర్సేందుకు? ఈ హనీ ట్రాప్‌లు ఇవన్నీ ఎందుకు జేసుకుంటారు? అసలు లిటరల్లీ నేను కూడా చాలామంది ఇన్‌స్టాగ్రామ్స్, ఎఫ్‌బీసు హ్యాండిల్ చేస్తుంటాను కాబట్టి ఐ నో. అమ్మాయి ఫోటో కనిపిస్తే చాలు. అంకులు లేరు. అసలు వాళ్ళు జేసేటి రాజకార్యాలు సినిమా హాయ్ అమ్మ, బాగున్నావా? నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు. నాకైతే కొన్ని వందల్లో వస్తాయి ఎఫ్‌బీలో. నేను వచ్చినప్పుడల్లా మెసేజ్‌లు చూడడము, ఇగ్నోర్ చేయడం. అట్లా అందరూ ఇగ్నోర్ చేయరు గదా! వేరే వాళ్ళు మంచిగా ఇట్లా హనీ ట్రాప్ చేసేసి డబ్బులు తీసుకుంటారు. పోలీసులు అంటున్నారు ఇలా చేసినప్పుడు మీరు ఇగ్నోర్ చేయండి అని చెప్పేసి. కానీ ఫస్ట్ మీరు మెసేజ్ చేయకండి. మీ లైఫ్‌ని మీరు సెక్యూర్డ్‌గా ఉంచుకోండి. స్టే హ్యాపీ విత్ యూర్ ఫ్యామిలీ. దానికంటే సంతోషం ఇంకేముంటది? ఈ దరిద్రాలన్నీ జేసుకోవడం ఎందుకు? సో, జై హింద్. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి హనీ ట్రబుల్ జరుగుతూనే ఉన్నాయి. బీ సేఫ్.